అందరికీ నమస్కారం అండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 15 డేస్ కంప్లీట్ అయింది. జేఈ మెయిన్స్ గురించి, జేఈ అడ్వాన్స్ గురించి, డిఎస్సి గురించి, టెట్ గురించి సుమారుగా 20 వీడియోస్ చేశాను. ఈ వీడియోస్ ద్వారా మీకు తెలిసిన విషయాన్నే మరొకసారి గుర్తు చేశాను. సుమారుగా 10,000 మెంబర్స్ నా వీడియోని చూశారు. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. 500 మెంబర్స్ లైక్ చేశారు. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. 100 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేశారు. మీ నమ్మకానికి ధన్యుణ్ణి. 10,000 వ్యూయర్స్లో 100 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేశారంటే నేను చేసిన వీడియోలో ఇంకా ఎంతో లోపం ఉంది. నేను చేసిన వీడియోలో ఇంకా ఏదో లోపం ఉంది. ఇప్పటికీ మరింత క్వాలిటీగా మంచి కంటెంట్ ఇవ్వడానికైతే ప్రయత్నిస్తానని మాటిస్తూ ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యం అనే దానిపైన ఈ వీడియో చేస్తున్నాను. మీకు నచ్చిన, ఉపయోగపడిన లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డిఎస్సి నోటిఫికేషన్ రావడం లేట్ అయ్యే సూచనలు కనబడుతున్నాయని మనము ఈ మధ్య చాలా వరకు న్యూస్ చూస్తూ ఉన్నాము. దీనికి మేజర్ రీజన్ ఏంటి అంటే ఎస్సీ వర్గీకరణ. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎస్సీ వర్గానికి చెందిన నాయకులు మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. దీనికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించడం కూడా జరిగిందని చెప్తున్నారు. దీనికోసమే విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా గారి నేతృత్వంలో ఎస్సీల్లో ఉపకులాలను ఒక హేతుబద్ధమైన ఉపవర్గీకరణ చేయాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ కమిషన్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కూడా స్పష్టం చేశారు. అంటే 2 months. ఈ విధంగా చూసినా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఇంకా 2 months పట్టొచ్చు. అయితే ఈ సమయంలో న్యాయ వివాదాలు లేని డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అని గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే చెబుతూ ఉన్నారు. అంటే డిఎస్సి నోటిఫికేషన్ అయితే రావడం పక్క, త్వరితగతిన వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ కూడా పూర్తి చేస్తారనే నమ్మకం అయితే మనలో ఉంది. అయితే డిఎస్సి అభ్యర్థులు ఈ ఉద్యోగం కోసం 25 నుంచి 30 సంవత్సరాలు కష్టపడి ఇంటరు, డిగ్రీ, తర్వాత బీఈడి, డిఎడ్ ఇవన్నీ చేసి వచ్చారు. ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇప్పుడు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి కొంత వెయిట్ చేయాల్సి వస్తుంది. మహా అయితే ఇంకొక 6 నెలలు వెయిట్ చేస్తారు. ఇప్పుడు దీన్ని వెయిట్ చేస్తే అని నేను అన్న కానీ ఈ 6 నెలలు కష్టపడితే మీ 25 సంవత్సరాల కష్టము కూడా మీ కలలు, మీ కుటుంబ సభ్యుల ఆనందము మీ సొంతం అవుతాయి అనేది నా ఉద్దేశం. కాబట్టి ఈ సమయము మీరు మరింత డెప్త్గా ప్రిపేర్ అవ్వడానికి ఉపయోగించుకోండి. దానికి తగ్గట్టుగా ప్లాన్ తయారు చేసుకోండి. ప్లాన్ తయారు చేసుకొని ఈ 2 monthsని కూడా చక్కగా ఉపయోగించుకోండి. ఇక్కడ నేను డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా నేను 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి హ్యారీ పాటర్ బుక్స్ గురించి. హ్యారీ పాటర్స్ బుక్ రచయిత జేకే రౌలింగ్ గారు. ఈయన చాలా పుస్తకాలు రాసి తను ఆ బుక్స్ని పబ్లిష్ చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు. తర్వాత హ్యారీ పాటర్ పబ్లిష్ అయిన తర్వాత ఆయన ప్రపంచంలోనే నెంబర్ 1 ఆథర్ అయ్యారు. ఇంకా రెండో ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలుసు, థామస్ ఆల్వా ఎడిసన్. ఈయన ఎలక్ట్రికల్ లైట్ బల్బ్ కనుగోవడానికి నియర్లీ 10,000 టైమ్స్ ఎక్స్పెరిమెంట్ చేశారు కదా. కొన్ని సంవత్సరాలు ఓపిక పట్టాడు ఆయన. చివరికి ప్రపంచానికే వెలుగునిచ్చాడు. ఫ్రెండ్స్, మీరు కూడా అంతే కష్టపడుతున్నారు. మీ కష్టం మరొక 6 నెలలు సక్సెస్ రూపంలో వచ్చి మీకు డిఎస్సి ద్వారా గవర్నమెంట్ జాబ్ రావడానికైతే మాత్రం కంపల్సరీగా అవకాశం ఉంటుంది. మీరు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వచ్చేటప్పటికి మీరు టీచర్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటారు. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా మీరు మీ బాధ్యతలు మీరు నిర్వర్తిస్తారు. మీ కుటుంబం సంతోషిస్తుంది.